చిట్టి ఎందుకలా డల్గా ఉన్నారు? తినండి. తినే పళ్ళని అలా విసిరి కొట్టడం తప్పండి. కలుసున్న కుటుంబాన్ని విడగొట్టడం కూడా తప్పే. శంకర్, వదినా, నిలువెల్లా విషం నిండిన నీలాంటి దాని చేత్తో వడ్డించిన తిండి తినే కంటే నిజంగానే విషం తీసుకుని చావడం మంచిది. మన బతుకుల్లో చేదు నిండకూడదని నేను చేసిన పని మీకు విషంతో సమానంగా కనిపిస్తోందా అండి? దాక్షాయిని తీసుకున్న నిర్ణయమే మీరు సంతోషంగా ఉండాలనే బావగారు. అది అందరికీ మేలు చేస్తుందని ఆలోచించింది. మీరే తనని అర్థం చేసుకోపోతే ఎలా? నువ్వు నోర్మోయ్. నోర్మోయ్. చిన్నుదిన తానా అంటే నువ్వు తందానా అంటవేనా? మాకు తిండి కూడా సాధించినంత నిర్ణయాలు మీరు తీసేసుకుని ఏం సాధిద్దామని? మా సంతోషాలు కొల్లగొట్టి ఏం ఉద్ధరిద్దామని? సీతక్క మనందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి సంతకాలు పెట్టించి ఆ శకుంతలకి ఆస్తిని దారదత్తం చేసినప్పుడు ఒక్కరు కూడా ఇలా కోపం తెచ్చుకోలేదు. ఎందుకని? ఆస్తి మొత్తం పోయినా సంతోషంగానే కష్టాలని అనుభవించారు. నేను ఆస్తి కాపాడడానికి వాటాలు తీసుకుంటే మాత్రం నా మీద ఆవేశంతో రగిలిపోతున్నారు. అప్పుడు వదిన ఆస్తి మొత్తం రాసిచ్చినా కూడా అందరం కలిసి ఉన్నాం కాబట్టి బాధని కలిసి సంతోషంగా అనుభవించాం. ఇప్పుడు ఆస్తి ఉన్నా విడిపోయి ఉన్నా కాబట్టి దానికి కారణం నువ్వే కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అంత కాందాన్నైనప్పుడు మీరెందుకు తిండి మానేయడం? నేనే వెళ్ళిపోతాను, మీరు తినండి. ఇదేనా మీరు కోరుకున్న మంచి? ఇందుకేనా మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది? చూసారా, మీరు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళ మనసులు ఎలా ముక్కలయ్యాయో? భవిష్యత్తులో జరగబోయే అనార్థాలకి ఇది ఆరంభం మాత్రమేనండి. అయోధ్య లాంటి ఇల్లు లంకలా మారింది. మళ్ళీ ఎప్పుడు మామూలు అవుద్దో ఏంటో.
దాక్షాయిని కాఫీ తీసుకో. ఆ, నాకు అసలు కాఫీ ఇష్టం లేదక్క. అదేంటి దాక్షాయిని, నువ్వు రోజు తాగేది కాఫీనే కదా? కాఫీనే తాగుతున్నాను, నువ్విస్తున్నావని తాగుతున్నాను, కానీ నాకు అసలు ఇష్టమే కాదు. నాకు బూస్టే ఇష్టం, ఆల్రెడీ నేను తాగేశాను. వద్దంటే నువ్వెక్కడ బాధపడతావేమోనని నా ఇష్టాల్ని పూర్తిగా అణుచుకొని అన్నీ చేశాను. నీదే పెత్తనం కాబట్టి ఎదురు చెప్పకుండా నువ్వేదిచ్చినా తీసుకునేదాన్ని. ఈ ఇష్టాలు అయిష్టాలు అభిప్రాయాలు పంచుకోవడాలు ఇబ్బందిగా ఉందని వాటాలు అడిగాను. తప్పుగా అనుకోకుండా ఇక నుంచైనా మాకు నచ్చినట్టుగా ఉండనివ్వక్క, ప్లీజ్. నేను చెల్లెలుగా మీ మీద చూపించిన చనువు అది మీకు పెత్తనంగా అనిపించుంటుంది. సర్లే, ఇప్పుడు తెలిసిందిగా, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పోనీ శంకర్కి కాఫీ ఇష్టమే కదా, తీసుకెళ్ళివ్వు. అయ్యో వద్దక్క, ఇప్పటికే వాళ్ళంతా హూనం చేసుకుంటున్నారు, ఇంకా కాఫీలు తాగితే ఆరోగ్యం పాడవుతుంది. ఇక నుంచి నేను ఆయనకి బూస్టే ఇస్తాను. సరస్వతి, సరస్వతి, ఇక నుంచి రెగ్యులర్గా నువ్వు జ్యూసులు తాగాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి. నీతో పాటు నీ కడుపులో బిడ్డకు కూడా బలం ఉండాలి కాబట్టి పాలు కూడా తాగాలి. ఇప్పుడైతే ఈ జ్యూస్ తాగు. నేనిప్పుడే కుంకుమ పువ్వు వేసుకుని పాలు తాగేశానక్క. నువ్వెందుకమ్మా కలుపుకోవడం? నన్ను అడిగితే నేనే పాలు కాచిచ్చేదానిగా. ఇక నుంచైనా నన్ను నన్నులా ఉండనివ్వండి అక్క. నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అక్క. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ మీ మీదే ఆధారపడ్డాను, అందువల్ల నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. రేపటి రోజున పరిస్థితులు ఎటుపోయి ఎటొస్తాయో తెలియదు కదక్క, అందుకే అన్ని పనులు నేనే చేసుకుందామని అనుకుంటున్నాను. నాకేదన్నా అవసరం వస్తే శ్రవణ్ చూసుకుంటాడులే అక్క. సరే సరస్వతి. ఇప్పుడు ఇదంతా నీకు అవసరమా సీత? అనవసరమని ఇప్పుడే కదండి అనిపించింది. నేను ఇచ్చేది తీసుకుంటుంటే ఇష్టంతో అనుకున్నాను, కానీ అయిష్టంతో అని ఇప్పుడే తెలిసింది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకూడదని నేను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి వాటాలు పంచాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు సరిదిద్దుకోవచ్చు, కానీ మీరు చేసింది దిద్దుకునే అవకాశమే లేదు. నా తప్పు ఇక్కడితో ఆగిపోతుంది, కానీ మీరు చేసిన తప్పు భవిష్యత్తులో ఎవరెవరితో ఏ తప్పులు చేయిస్తుందో తెలీదు. అదేంటి సీత, అందరినీ అడిగి నాకు మాత్రం కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు?
అమ్మగారు 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 ఇచ్చిన బట్టలన్నీ వచ్చేసాయా? వచ్చాయి అమ్మగారు. సరే, ఎంత? 1200 అండి. సరే ఆగు. బట్టలన్నీ వచ్చేసినట్టేనా? వచ్చేసాయి అమ్మగారు. తీసుకో. ఇదేంటమ్మా 1200 అయితే 300 ఇచ్చారు? 1200ని 4 వాటాలు చేస్తే నా వాటా 300, అందుకే ఇచ్చాను. వాటాలా? ఈ ఇంట్లో వాటాలేసే ఆనవాయితీ లేదు కదమ్మా. ఆనవాయితీదేముంది దోబి, మనం పెట్టుకుంటే ఉంటుంది, తీసేస్తే పోతుంది. ఇప్పుడు ఆనవాయితీ లేదు, ఎవరికి వాళ్లే ఇస్తారు. ఎవరిది వాళ్ళు ఇవ్వడం ఎందుకు దాక్షాయిని? 1200 కదా, ఎవరో ఒకళ్ళే ఇద్దాం. బుర్ర లేకుండా మాట్లాడుకు సరస్వతి. అసలు నేను ఎప్పుడు బుర్ర పెట్టి మాట్లాడాను? ఈ టైంలో జోకులేస్తావేంటి? ఏదైతే సమస్య రాకూడదు అని ముందు జాగ్రత్తగా వాటాలు పంచుకున్నామో అదే తప్పు మళ్ళీ చేస్తానంటావేంటి సరస్వతి? $1200 కదా, 1000 కదా అని దుబారా చేస్తే తర్వాత మనం దేహి అనాల్సిన పరిస్థితి వస్తుంది. మనకంటూ ఆస్తి వచ్చాక కూడా గతంలో మాదిరిగా దానాలు, సహాయాలు అంతా మనది అనుకునే ప్రవర్తన మనలో ఉంటే మనకేమీ మిగలదు. వెళ్ళి నీ వాటా 300 తీసుకురాపో. ఆగక్క, చిల్లరుల లెక్క ఏందక్క ఈ లొల్లి? దోబికి 1200 ఇయ్యనీకి ఈ ముచ్చట్లు అవసరమా? మొత్తం నేనే ఇస్తాను. చిట్టి, మొత్తం నువ్వే ఇస్తావా? అవు, నేనే ఇస్తా. ఈ ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? గతంలో ఇలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైతే 100, 200 ఇవ్వడానికి నానా యాతన పడే నువ్వు ఇప్పుడు 1200 సింపుల్గా ఇస్తానంటున్నావు అంటే ఆ ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నీకంటూ ఒక వాటా వచ్చింది కాబట్టే వచ్చింది. అందుకే నేను వాటాలు పంచుకుందామని చెప్పాను. చాలింకాపండి. కుటుంబ గౌరవాన్ని కాపాడలేని మీరేం తోడికొడళ్ళు? ఎవరుంటే ఎలా మసులుకోవాలో, ఏం మాట్లాడాలో కూడా మీకు తెలీదా? వాటాలు తీసుకున్నామని సంబరపడితే సరిపోదు, హుందాతనం కూడా నేర్చుకోవాలి. ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే ఇస్తాను. వద్దక్క, పద్ధతంటే పద్ధతే. ఒక చేతి మీద నుంచి నడిస్తే సమస్యలు వస్తున్నాయని ఎవరిది వాళ్ళం తీసుకున్నాం. ఇక నుంచి ఏదైనా ఇలా షేర్ చేసుకోవాల్సిందే. నువ్వు ఇవ్వాల్సింది మాత్రమే నువ్వివ్వు. మీరు కూడా మీ డబ్బులు ఇవ్వండి, వెళ్ళండి. వెళ్ళు, ఓపెన్ చేయి. తీసుకోండి. అమ్మగారు, మీ డబ్బులు? తీసుకో. వస్తానమ్మగారు. మంచినీళ్ళు తీసుకురా సీత.
నిన్నే సీత, వాటర్ కావాలి. ఏమైంది సీత? దాహంగా ఉందని వాటర్ అడుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడ్డావేంటి? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. దాహం తీరిందా అండి? నీరు తాగితే దాహం తీరకుండా ఎలా ఉంటుంది సీత? మరి అన్నాదమ్ముల మధ్య ఉన్న అనుబంధానికి ద్రోహం చేసి ఆస్తుల పంపకాలు చేసి మా కళ్ళలో నీళ్ళొచ్చేలా చేశారు కదా. ఆ బాధ తీరే మార్గం కూడా మీరే చెప్పండి. ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేశాను. అది నిన్నటితో అయిపోయింది. ఉన్నట్టుండి నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావు సీత? ఆకలి విలువ అన్నీ ఉన్నప్పుడు తెలీదు. కష్టం విలువ ఫలితం వచ్చాక కానీ అర్థం కాదు. అలాగే సంబంధాల విలువ వేరు పడినప్పటికంటే వేరు చేసి మాట్లాడినప్పుడు విడిగా ఉన్నామని గుర్తు చేసి బాధ పెట్టినప్పుడే తెలుస్తుందండి. ఇప్పుడంత బాధపడే విషయం ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? పచ్చగా ఉండే ఉమ్మడి కుటుంబంలో చిచ్చు మొదలవ్వబోతోంది. అందుకు కారణం మీరు కాదా? ఏ పనైనా కలిసి చేసుకునే ఇంట్లో అన్ని వేరుగా చేయాలన్న ఆలోచన మొదలైంది. దానికి బీజం వేసింది మీరు కాదా? ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇప్పటిదాకా ఒకే చేతి మీద నడిచిన పెత్తనం 4గా విడిపోయిందంటే అందుకు ఆజ్యం పోసింది మీరు కాదా? ఆస్తి పంపకాలు చేసి అనుబంధాల మధ్య మంట పెట్టాలన్న ఆలోచన నాకు లేదు సీత. అందరినీ విడగొట్టి కంట కన్నీరు పెట్టించాలన్న ఉద్దేశం కూడా లేదు. మరి ఎందుకండి ఇలాంటి పని చేశారు? ఒకే చేతి మీద కుటుంబం నడిచి అందరు మనసులో కలతలు రేగి అందరం దూరం అయ్యే కంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే స్వతంత్రంగా ఫీల్ అయ్యి అందరూ సంతోషంగా ఉంటారని ఇలా చేశాను. కానీ మిగిలిన వాళ్ళు అలా అనుకోవడం లేదే. ఆస్తులతో పాటు మనుషులు వాళ్ళ మనసులు కూడా దూరం అయినట్టుగానే ప్రవర్తిస్తున్నారు. పరాయి మనిషి ఎదురుగా ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి ఇప్పుడు మేమంతా ఒకటి కాదు వేరుగా అయిపోయామని ఇది తెలియని బయట వాళ్ళకి కూడా తెలిసేలా ప్రవర్తిస్తున్నారు. అసలేం జరిగింది సీత? దోబి మనందరి బట్టలు తీసుకుని ఇంటికొచ్చాడు. 1200ని 4 వాటాలు చేస్తే నా వాటా 300. వాటాలా? ఈ ఇంట్లో వాటాలు వేసే అనుమతి లేదు కదమ్మా. ఇప్పుడు ఆ ఆనవాయితీ లేదు, ఎవరికి వాళ్ళే ఇస్తారు. ఇక నుంచి ఏదైనా ఇలా షేర్ చేసుకోవాల్సింది. నువ్వు ఇవ్వాల్సింది మాత్రమే నువ్వు ఇవ్వు. ఏదో తెలియనితనం అయి ఉంటుంది సీత. ఎవరి ఆస్తులు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇలాగ ఉండాలని భ్రమపడుతున్నట్టున్నారు. నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్దాం. అనర్థాలు జరగడానికి బాటలు వేసిందే మీరు. ఇక మన మాట వింటారని ఎలా నమ్ముతున్నారండి? లేదండి, ఎక్కడో ఏదో తేడా జరిగింది. నిత్యం అందరం కలిసి ఉండాలని ఆరాటపడే మీరు, కుటుంబం పరువు కోసం చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన మీరు, అందరూ బాగుండటం కోసం ఆస్తులు పంచానని చెప్తుంటే నా మనసుని నేను సమాధానపరచుకోలేకపోతున్నాను. ఇది ఖచ్చితంగా మీ బుర్రలో పుట్టిన బుద్ధైతే కాదండి. మీ మనసులో నుంచి వచ్చిన ఆలోచన అంతకన్నా కాదు. కలిసే ఉండాలనుకునే గుణం అందుకోసం తన మనసునైనా కష్టపెట్టుకుంటుందేమో కానీ విడగొట్టడానికి కారణాలు వెతుక్కోదండి. ఆస్తి పంపకాలు చెయ్యాలన్న మీ నిర్ణయం వెనుక ఏదో జరిగే ఉంటుంది. అది మీరు దాచిపెడుతున్నారు. చెప్పండి, మీ మనసుకి ఎవరి దగ్గర ముసుగులు వేసినా నా దగ్గర మాత్రం వేయలేరు. ఒకవేళ మీరు వేయాలని చూసినా ఏదో ఒక రోజు నేను తెలుసుకోకుండా ఉండనండి. అంతదాకా రాకుండా మీరే చెప్తే చాలా బాగుంటుంది. ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి. నువ్వు అడగకపోయినా ఏదో ఒక రోజు నేనే చెప్పేవాడిని సీత. ఎందుకంటే నా మనసుకి నేనే అబద్ధం చెప్పుకోలేను కదా. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఈ నిజాన్ని సమయం వచ్చే వరకు మనిద్దరి మధ్యనే ఉంచు. తప్పకుండా. మీరు చెప్పేది ఏదైనా మీ అనుమతి లేకుండా నన్ను దాటి మరొకరిని చేరదండి.
చెప్పండి ఏం జరిగిందో. దాక్షాయణి ఆస్తి పంపకాలు చేయమని అడిగిన తర్వాత కూడా అందుకు ఒప్పుకోకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ దాక్షాయణి మళ్ళీ నన్ను కలిసి ఒంటరిగా మాట్లాడిన తర్వాత నా నిర్ణయం మార్చుకోక తప్పలేదు.